ఎందుకు డల్గా ఉన్నా? మనసు బాలేదా? నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిది ఏమీ లేదు. ఏమైందమ్మా? మావయ్య గారు ఒకసారి చూడండి. మావయ్య గారు నితిన్ ఎంత పని చేశాడో. బాబు నితిన్, ఏమైంది బాబు? నితిన్ ఏమైంది? ఏమైందో తెలియడం లేదు. ఏమైంది బాబు? నితిన్ ఏమైంది బాబు? నితిన్ ఏమైంది వీడికి? అయ్యో తనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు? నితిన్, నితిన్ మీరిద్దరు ఏది ముట్టుకోలేదు కదా? లేదు సార్, మేము ఏ వస్తువు ముట్టుకోలేదు. ధర్మ, చెప్పండి సార్. దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. ఓకే సార్. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ఈ బాడీ రిపోర్ట్ రెడీ చేసి పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. గీత, చెప్పండి సార్. ఈ క్రైమ్ సీన్ చుట్టూ బ్లాక్ చేయండి. ఓకే సార్. తర్వాత ఆ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ని పిలిపించండి. ఓకే సార్. నితిన్ సార్, కొంచెం ధైర్యంగా ఉండండి. మీ అబ్బాయి చనిపోవడం మాకు కూడా కష్టంగానే ఉంది, కానీ ఇది ప్రాసెస్ సార్. బాడీ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మీ సాంప్రదాయం ప్రకారం అన్ని చేసుకోండి. హలో, అంబులెన్స్. హలో, ఫారెన్సిక్. సార్ మీరు చెప్పండి, మీ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనుకుంటున్నారు? లేదు సార్, వాడు అలాంటి అబ్బాయి కాదు. మాది చాలా గౌరవమైన కుటుంబం. మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా అబ్బాయి పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. బిజినెస్ లో ఏమైనా సమస్యలు వస్తేనో నేను వాడి తండ్రిని, నాతోనే వాడు షేర్ చేసుకుంటాడు. కానీ వాడు అలా చేయలేదు సార్. ఒకవేళ మీతో చెప్పొద్దు అనుకుని ఉండొచ్చు కదా కొన్ని విషయాలు. లేదు సార్, ఏ సమస్యలు లేవు సార్. మాకేంటి ఇటువంటి కష్టం? మా కుటుంబాన్ని చూసి ఎవరో కావాలని దిష్టి పెట్టారు సార్. మేడం మీరు చెప్పండి, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? నేనేమంటున్నానంటే పెళ్లి తర్వాత మీరు హ్యాపీగా ఉండేవారా? అవును సార్, మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఆయన సంతోషంగా ఉంటూ ఫ్యామిలీని కూడా సంతోషంగా ఉంచేవారు. తన దగ్గర ఇలాంటి విషయాలు ఎప్పుడైనా నోట్ చేశారా? ఎక్కువ టెన్షన్ గా ఉండడం ఇలాంటివి ఏదైనా? లేదు సార్. వేరే ఏదైనా తన తండ్రితో కాకుండా మీతో ఏదైనా చెప్పుండొచ్చు కదా, అలాంటిది ఏదైనా? అవును సార్, కొన్ని రోజుల క్రితం బిజినెస్ లో లాస్ అయ్యానని చెప్పారు.
అందువల్ల ఆయన కాస్త అప్పుల పాలయ్యారు. అప్పులు ఇచ్చేవాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు. అందువల్లే ఆయన చాలా టెన్షన్ అయ్యారు. అంతకు మించి ఇంకేమీ లేదు సార్. అప్పు ఇచ్చిన వాళ్ళ పేరేదైనా తెలుసా మీకు? లేదు సార్. సరే మేడం. సార్, మీరిద్దరు ఇప్పుడు బయలుదేరొచ్చు. ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ పిలిపిస్తే కోఆపరేట్ చేయండి. అలాగే సార్. సార్, చెప్పు ధర్మ. ఈ కేసు నాకు సూసైడ్ లాగా లేదు, మర్డర్ లాగా ఉంది. ఈ కేసు చూడడానికి వేరేలా కనబడుతుంది. అయినా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ వచ్చేదాకా మనం ఏమీ చెప్పలేము. గీత, ఎస్ సార్. ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? ఇప్పుడే ఫోన్ చేస్తాను సార్. నాకు లీగల్ కాల్ లిస్ట్ కావాలి. ఇమ్మీడియట్ గా కావాలి. ఓకే సార్. ఓకే. ఇదిగో ఈ ఫైల్ తీసుకో, కమిషనర్ సార్ ఆఫీస్ కి పంపించండి. ఓకే సార్. జై హింద్ సార్. సార్, నితిన్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. నితిన్కి చాలా రక్తం పోయిన మూలన చచ్చిపోయాడని రిపోర్ట్ వచ్చింది సార్. తను చనిపోయిన టైం 12 గంటల నుంచి 3 గంటల లోపు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తన గొంతు మీద వేలి ముద్దలు ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్. జై హింద్ సార్. చెప్పు. సార్, నితిన్ ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది సార్. ఓకే. నితిన్ కు ఏ బ్లేడ్ తో మర్డర్ అయిందో తన ఫింగర్ ప్రింట్స్ కాకుండా ఇంకొకరు ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. అది ఎవరిది? అతని వైఫ్ కోమల్. నాకు ముందే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ కోమల్ ఏం చెప్పిందంటే నితిన్ సూసైడ్ చేసుకుంటున్నప్పుడు కోమల్ నిద్రపోతుండే అని. అప్పుడు ఆలోచించండి, మొగుడు సూసైడ్ చేసుకుంటుంటే పక్కన నిద్రపోతున్న భార్యకు ఏం తెలియదంట. నమ్ముతారా? తన తెల్లారినాకలే లేసిందంట. మొగుడు సూసైడ్ చేసుకుంది కూడా తెలియకుండా. నాకు ఈ విషయం అస్సలు అర్థం అవ్వట్లేదే. సార్, నితిన్ నాన్న చెప్పినట్టుగా అతని జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. అతని బిజినెస్ కూడా చాలా బాగా సాగేది. అది కాకుండా ఈ మధ్యనే కదా పెళ్లి చేసుకున్నాడు సార్. ఇంత సంతోషంగా ఉండే మనిషి ఎలా సూసైడ్ చేసుకోగలడు? సార్, నాకేమనిపిస్తుందంటే నితిన్ చావుకి అతని భార్య కారణం అనిపిస్తుంది. గీత, ఎస్ సార్. ఈ కోమల్ కాల్ హిస్టరీ చెక్ చేయి. ఓకే సార్. సార్, దాన్ని ఫాలో చేయండి. ఓకే సార్. ఓకే సార్. చూసావా? ఆ, జై హింద్ సార్. జై హింద్. కోమల్ కాల్ హిస్టరీ వచ్చింది సార్. కోమల్ ఈ నంబర్కే చాలాసార్లు ఫోన్ చేశారు సార్. అయినా ఈ నంబర్ వేరే ఎవరి పేరు మీదో రిజిస్టర్ అయింది. వేరే ఎవరోనా? జై హింద్ సార్. సార్, మా టీం మొత్తం కోమల్ని ఫాలో చేస్తున్నాం. తను ఎప్పుడూ ఒక కుర్రాడి వెంట తిరుగుతుంది.
పెళ్లికి ముందు లవ్ చేసిన బాయ్ ఫ్రెండ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ధర్మ, చెప్పండి సార్. ఇలా కూడా ఉండొచ్చు కదా. ఏ నంబర్కి అయితే కోమల్ ఫోన్ చేసి మాట్లాడుతుందో, ఇంకా యాదవ్ ఏ బాయ్ గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఇద్దరు ఒకరే ఉంటే అయ్యుండొచ్చు సార్. ఒక పని చేయండి, వాడిని తీసుకురండి. ఓకే సార్. తర్వాత నువ్వు వెళ్ళి కోమల్ మేడంని పిలుచుకురా. ఓకే సార్. సార్ సార్ పైన ఉన్నారు సార్. పైన ఉన్నాడా? రేయ్, పదరా, రారా. నడు. రా. చెప్తున్నాను కదరా. మంచి పదరా. అన్నాను కదా. రా. పదరా. ఎక్కడ తీసుకొస్తున్నారు? పదరా. మిమ్మల్ని ఎక్కరా, బండి ఎక్కు. పద. ఏం ఎక్కు, తెచ్చుకోండి బండి సార్? ఎక్కు. ఎక్కరా. సార్ వదలండి ఎంతమంది సార్. చెప్తున్నారు కదా, పోనీ, ఎక్కు. పోనీ. తీ, పోనీ. బండి తీ. ఏయ్, ఏయ్, ఏయ్. చెప్పరా. చెప్పు. ఏయ్. చెప్పు ఏయ్. చెప్తున్నా. చెప్పు. అడుగుతున్నాను కదా. చెప్పరా. చెప్పు. ఏయ్, చెప్పరా. చెప్పరా. ఏయ్, చెప్పరా, చెప్పు. ఆ? చెప్పు. చెప్పమంటున్నాను కదరా. మర్యాదగా చెప్పరా. చెప్పరా. చెప్పు. ఏయ్, ఏ? నిజం చెప్పమంటున్నాను కదరా. చెప్పమని చెప్తున్నాను కదా. నేను నిజంగానే చెప్తున్నాను సార్. ఇదే జరిగింది. కోమల్ నేను ఇద్దరికిద్దరం బాగా ప్రేమించుకున్నాం. కోమల్ దగ్గర ఉన్న అఫైర్ మాకు పెళ్లి జరగడానికి ముందే ఉంది. కానీ వాళ్ళ నాన్నగారు తనని వేరే అతనితో పెళ్లి చేయించేశారు. కానీ కానీ నేను నిజంగానే చెప్తున్నాను సార్, తన హస్బెండ్ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. నాకు ఈ విషయం గురించి అసలు తెలీదు. అసలు ఇది ఎలా జరిగిందని నేను నిజంగానే చెప్తున్నాను సార్. రామ్ ప్రసాద్ సార్, చెప్పండి సార్. మీ అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ నా చేతికి వచ్చాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే మీ అబ్బాయి సూసైడ్ చేసుకోలేదు, వాడిని హత్య చేశారు. అచ్చా, అవును, మీరేం చెప్తున్నారు సార్? నేను చెప్తున్నది నిజమే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే తన గొంతు పిసికి చంపారని, తర్వాతే బ్లేడ్తో మీ అబ్బాయి చేయి కట్ చేశారు. అందువల్లే మీ అబ్బాయి చనిపోయాడు. ఇదెలా పాసిబుల్? నేను అక్కడే కదా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇది ఎలా పాసిబుల్ అని. మీ హస్బెండ్ సూసైడ్ చేసుకుంటుంటే మీరు ఎలా పక్కన పడుకున్నారు తెలియకుండా? మీకు కొద్దిగా కూడా శబ్దం వినపడలేదా? సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం అవట్లేదు సార్. సార్, మీ అబ్బాయిని చంపింది వేరే ఎవరు కాదు, మీ కోడలే చంపింది. వాట్? సార్ మీరు ఏమంటున్నారు? నేనేమీ చేయలేదు. మీరే అనవసరంగా ఈ నిందని నా మీద వేస్తున్నారు. చూడండి మేడం, మీ కాల్ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది. మీ ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్మోల్, వాడు మా కస్టడీలోనే ఉన్నాడు. వాడు మాతో అన్ని చెప్పేశాడు. మీరు కూడా జరిగిన నిజాన్ని ఒప్పేసుకుంటే మా పని తగ్గుతుంది, లేకపోతే మిమ్మల్ని వేరేలా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అన్మోల్ ఎవరు? అన్మోల్ ఎవరో కూడా నాకు తెలీదు. గీత, ఎస్ సార్. తనని ఇంట్రోగేషన్ సెల్కి తీసుకెళ్ళండి. నిదానంగా పూర్తి ఇన్ఫర్మేషన్ కక్కించండి. ఓకే సార్. తన్ని అడగాల్సిన పద్ధతిలో అడగండి, అప్పుడే అన్ని చెప్పేటట్టుంది. ఓకే సార్. ఏయ్ రావే. ఏయ్ నా చెయ్యి వదలండి. రావే. రావే. రా కొట్టుకండి. నేను అన్ని సార్తో చెప్పేస్తాను. వదలండి, నేను అన్ని ఏం జరిగిందో చెప్పేస్తాను. సరిగ్గా చెప్పు, పూర్తిగా డీటెయిల్ గా. నేనే నితిన్ని చంపేశాను. అన్మోల్, నువ్వు ఇక్కడే చేస్తున్నావు? నిన్ను కలవడానికే వచ్చాను.
నీ ఇంటి అడ్రస్ కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాను. నీ ఇంట్లో మావయ్య గారు ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా రాలేకపోయాను. మ్మ్. అందువల్ల నేను చాలా రోజులుగా నీ ఇల్లుని నేను వాచ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా బయటకు వస్తావని. అప్పుడే మనం కలవగలం. నేను నీ ఫోన్ కూడా ట్రై చేస్తాను, కానీ అది స్విచ్ ఆఫ్ అయ్యింది. ఎందుకు? ఆ రోజు మా నాన్నగారు నా సెల్ తీసేసుకున్నారు. ఆ తర్వాత నాకు పెళ్ళైపోయింది. జీవితంలో ఇక నేను కలవలేనని నిర్ణయించుకున్నాను. కోమల్, ఇంకా మనకు టైం ఉంది. మనం ఇక్కడి నుంచి వేరెక్కడికైనా వెళ్ళిపోదాం. నేను సంతోషంగా చూసుకుంటాను. అన్మోల్, నాకు పెళ్ళయింది. నేను మరొకరికి భార్యనయ్యాను. కానీ ప్రేమ, నువ్వేమైనా వాడిని ప్రేమిస్తున్నావా? లేదుగా, నువ్వు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు. ఇలా చూడు, నేను చెప్పేది విను. నువ్వు నాతో వచ్చే. నాకు లేట్ అవుతోంది. నేను వెంటనే వెళ్ళి తీరాలి. ఎక్కడికి వెళ్తావు? కాస్త నన్ను ప్రేమించిని. ఇప్పుడు నేను వెళ్ళాలి. అరే. హలో, అన్మోల్. చెప్పు, ఏమైంది? అదేంటంటే నేనేమంటున్నానంటే, నేను చాలా ఆలోచించాను. దాని గురించే ఎక్కువ ఆలోచించాను. నీతో వచ్చేయడానికి నేను నితిన్ని వదిలి వచ్చేయడానికి రెడీగా ఉన్నాను. సూపర్. సరే విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళడానికి అన్నిటినీ రెడీ చేయి. నేను త్వరగా వచ్చేస్తాను. నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను. ఎవరైనా వింటే ప్రాబ్లం అవుతుంది. సరే, ఓకే. అత్తయ్య, అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. మీకేమైనా తీసుకురావాలా? సరే అమ్మా, వచ్చేటప్పుడు కాయగూరలు తీసుకురా. అలాగే అత్తయ్య. కోమల్, మ్మ్? నేను మొత్తం ప్లాన్ చేశాను. వచ్చే నెల 10వ తారీఖున మనం ఈ చోటు నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి బయలుదేరి మన ఇద్దరం ముంబైకి వెళ్ళిపోతాం. సరేనా? ఇంకొంచెం తొందరగా వెళ్ళడం కుదరదా? నేనేమంటున్నానంటే, ఆ నితిన్తో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండట్లేదు. ఆయన ఎప్పుడు నా పక్కన కూర్చుని నన్ను ముట్టుకున్నా నాకు చాలా చిరాగ్గా ఉంటోంది. అందుకే కోమల్, ఇంకా కొన్ని రోజులే కదా. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పైగా మనకి ఎక్కువ డబ్బులు కావాలి కదా. అప్పటి వరకు నువ్వు కొద్ది రోజులు తన నుంచి కాస్త దూరంగానే ఉండు. సరే సరే, నేను బయలుదేరుతాను. మార్కెట్కి వెళ్తున్నానని చెప్పొచ్చా? ఏ, ఎవరు చూస్తారు? ఎవరైనా చూడొచ్చు. అలాంటప్పుడు ఈ కార్ ఎందుకున్నట్టు? రా, ఈ కార్ని డాన్సింగ్ కార్గా మారుద్దాం. నువ్వు చాలా ఆపు.
అన్మోల్, నువ్వు అన్నావు కదా వచ్చే నెల 10వ తేదీ మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నావని. డబ్బులు రెడీ అవ్వలేదని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? కోమల్, కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు. నన్ను కొంచెం అర్థం చేసుకో. ఈ నితిన్తో ఉండాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు. సరే విను, ఎవరైనా వచ్చేలా ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? సరే. సరే, బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీ వాళ్ళతో మాట్లాడుతున్నావా? కోమల్, నాకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు? ఎందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అలాంటిదేమి లేదు నితిన్, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం, ఓకే? డెత్ ఆర్ రొమాన్స్. ఇప్పుడు నీకు మర్డర్ జరగబోతోంది. I will kill you. ఏం చేస్తున్నావు? ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేద్దాం నేను అనుకుంటున్నావు? చెప్పాను కదా ఈ రోజు నిన్ను మర్డర్ చేస్తానని. కోమల్, కోమల్, నేను చెప్పేది విను. కోమల్,
నాకు నితిన్తో ఉండాలని ఇష్టం లేదు సార్. నాకెప్పుడు ఆయన ఇష్టం లేదు సార్. మా ఇంట్లో నన్ను బలవంతం చేసి ఆయన పెళ్లి చేసుకోమన్నారు. నేను అతన్ని చంపాలనుకోలేదు, కానీ నాకే తెలియకుండా కోపంలో ఎలా హత్య చేశానో సార్. నేను ఇప్పటికీ అన్మోల్నే లవ్ చేస్తున్నాను. నీకు నితిన్ ఇష్టం లేకపోతే వాడితో చెప్పిండొచ్చు కదా, విడాకులు తీసుకుని ఉండొచ్చు. నువ్వు ఒక అమ్మాయికుని చంపేశావే, వాడు ఏ తప్పు చేశాడో వాడికే తెలియదు. అయింది అయిపోయింది. గీత, తిని తీసుకెళ్ళండి, కోర్టుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఏయ్ రవి, నడవమంటుంటే